మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఒక కొత్త పని మొదలుపెట్టాలని అనుకున్నప్పుడు, లేదా ఒక అద్భుతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు, ఆ విషయం 10 మందికి చెప్పగానే ఎక్కడో ఒకచోట ఆ పని ఆగిపోవడం, లేదా ఏదో ఒక ఆటంకం కలగడం జరుగుతుందా? లేదా మీ సంపాదన గురించి, మీ దగ్గర ఉన్న డబ్బు గురించి గర్వంగా ఎవరికైనా చెప్పిన కొద్ది రోజుల్లోనే మీకు అనవసరమైన ఖర్చులు రావడం, అప్పులు అడగడానికి మనుషులు రావడం మీరు అనుభవించారా? మనం ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు మన గురించి, మన ఆర్థిక స్థితి గురించి అందరికీ అన్నీ చెప్పేయడం అనేది ఒక గొప్ప లక్షణం అని, అలా చెబితేనే మనుషులు మనల్ని నమ్ముతారని మనం అనుకుంటాం. కాని చిత్రమేమిటంటే, మీ నోటి నుండి వచ్చే ప్రతి అనవసరమైన మాట మీ ఆర్థిక కోటను బలహీనపరుస్తోంది. మీరు మీ సంపాదనను కాపాడుకోవాలన్నా, మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలన్నా ఏ విషయాలను అత్యంత రహస్యంగా ఉంచాలో ప్రపంచ ప్రఖ్యాత మేధావి, రాజనీతిజ్ఞుడు చాణక్యుడు 1000 ఏళ్ల క్రితమే వివరించారు. ఈ రోజు మనం చర్చించుకోబోయే ఈ రహస్యాలు మీ జేబులో ఉన్న డబ్బును మాత్రమే కాదు, మీ అస్తిత్వాన్ని, మీ గౌరవాన్ని కూడా కాపాడతాయి. ఇది వింటున్నప్పుడు మీకు అనిపిస్తుంది, అవును, నేను ఇన్నాళ్లు నా చేతులతో నా గొయ్యిని నేనే తవ్వుకున్నాను అని. ఈ వీడియో ముగిసేసరికి మీరు ఒక కొత్త వ్యూహకర్తగా మారబోతున్నారు. చాణక్యుడి ఆర్థిక సూత్రాల్లో మొట్టమొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది గోప్యత. ఒక రాజు తన కోటను ఎలాగైతే రహస్యంగా ఉంచుకుంటాడో, ఒక తెలివైన వ్యక్తి తన ఆర్థిక ప్రణాళికలను అలాగే కాపాడుకోవాలి. మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఏదైనా ఒక కొత్త వ్యాపార అవకాశం వచ్చినా, లేదా ఒక పెద్ద లాభం కలిగినా వెంటనే దాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చూస్తాం. కాని చాణక్యుడు ఏమంటారంటే, నీవు చేసే పని ఫలితం రూపంలో కనిపించే వరకు అది నీ మనసులోనే ఉండాలి. ఎప్పుడైతే మీరు ఒక విషయం బయటకు చెబుతారో, అప్పుడు సమాచారం అనే ఆయుధాన్ని మీరు ఎదుటివారి చేతిలో పెట్టినట్లు అవుతుంది. ఈ లోకంలో అందరూ మీ అభివృద్ధిని కోరుకునేవారు ఉండరు. మీ ప్రణాళికలు బయటపడినప్పుడు అసూయపడేవారు మీ దారిలో ముళ్ళు వేస్తారు. పోటీదారులు మిమ్మల్ని అడ్డుకోవడానికి వ్యూహాలు రచిస్తారు. ధనమనేది ఒక చంచలమైన శక్తి. అది చీకటిలో నిశ్శబ్దంగా పెరుగుతుంది, కాని వెలుగులో ఆవిరైపోతుంది. మీ తదుపరి అడుగు ఏమిటో మీ పక్కన ఉన్నవారికి కూడా తెలియకూడదు. అదే అసలైన మేధస్సు. సమాచారమనేది ఒక గొప్ప అధికారం. మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీ దగ్గర ఎంత ఆస్తి ఉంది అనే విషయాలు అందరికీ తెలిస్తే మీకు అవసరంలేని ఇబ్బందులు పెరుగుతాయి. ఒకవేళ మీ ఆదాయం ఎక్కువగా ఉందని తెలిస్తే ప్రజలు మీ దగ్గరకు ఏదో ఒక సహాయం కోసం వస్తారు. ఒకవేళ మీరు ఆ సహాయం చేయకపోతే మీరు శత్రువుగా మారుతారు. అదే మీ ఆదాయం తక్కువ అని తెలిస్తే సమాజం మిమ్మల్ని తక్కువ చేసి చూస్తుంది. మీకు వచ్చే అవకాశాలు ఆగిపోతాయి. అందుకే మీ జేబులో ఎంత ఉందో అది మీ ఒక్కరికే తెలియాలి. ధనవంతులు ఎప్పుడూ తమ సంపదను ప్రదర్శించరు, వారు దానిని పెట్టుబడిగా మారుస్తారు. కాని సామాన్యులు తమ దగ్గర ఉన్న కొద్దిపాటి సొమ్మును ఆడంబరాల కోసం వాడి అందరికీ చూపిస్తారు. ఇక్కడే మన మానసిక బలహీనత బయటపడుతుంది. అహంకారాన్ని సంతృప్తిపరచడం కోసం మనం మన రహస్యాలను వదులుకుంటాం. అది చివరికి మన ఆర్థిక పతనానికి దారితీస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ బలహీనతలను మరియు మీ వ్యక్తిగత కష్టాలను ఎవరికీ చెప్పకూడదు. ఆర్థికంగా మీరు ఇబ్బందుల్లో ఉన్నారని అందరికీ తెలిస్తే అది మీకు సహాయాన్ని తీసుకురాకపోగా మీ విలువను తగ్గిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నప్పుడు మీ ఆర్థిక బలహీనత వారికి ఒక అద్భుతమైన అవకాశంలా మారుతుంది. లోకంలో సహాయం చేసేవారికంటే అవకాశాన్ని వాడుకునేవారే ఎక్కువమంది ఉంటారు. అందుకే మీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి మీరు నిశ్శబ్దంగా పోరాడాలి తప్ప ఊరంతా డప్పు కొట్టకూడదు. మీ కష్టాలు మీ దగ్గరే ఉండాలి, మీ విజయాలు మాత్రమే ప్రపంచానికి వినిపించాలి. అలాగే మీ ఇంట్లో జరిగే గొడవలు, మీ కుటుంబ రహస్యాలు కూడా అత్యంత గోప్యంగా ఉంచాలి. ఇల్లు గుట్టుగా ఉన్నంతవరకే దానికి గౌరవం ఉంటుంది. బయటి వ్యక్తులు మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నారంటే మీ ఆర్థిక నిర్ణయాలను కూడా వారు ప్రభావితం చేయడం మొదలుపెడతారు. ఇక్కడ మనం మానసిక శాస్త్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మనం ఒక లక్ష్యం గురించి ఇతరులతో పదే పదే మాట్లాడినప్పుడు మన మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. దీనివల్ల ఆ పని చేయకముందే మనం ఏదో సాధించేశామనే ఒక తప్పుడు తృప్తి కలుగుతుంది. దీనివల్ల ఆ లక్ష్యం వైపు మనం పెట్టాల్సిన శ్రమ తగ్గిపోతుంది. దీనినే ప్రిమెచ్యూర్ గ్రాటిఫికేషన్ అంటారు. అందుకే పెద్దలు అంటారు, పని మొదలుపెట్టే ముందు ఎవరికీ చెప్పవద్దు అని. ఇతరుల అభిప్రాయాలు, వారి విమర్శలు, వారి అనుమానాలు మీ ఉపచేతన మనస్సు మీద విపరీతమైన ప్రభావాన్ని చూపుతాయి. మీరు ఎంతో ఉత్సాహంతో మొదలుపెట్టాలనుకున్న పనిని ఎవరో ఒకరు వచ్చి, ఇది ఇప్పుడు అవసరమా, మార్కెట్ బాలేదు కదా అని ఒక చిన్న అనుమానాన్ని నాటితే మీలో ఉన్న ఆత్మవిశ్వాసం సడలిపోతుంది. ఆ ఒక్క మాట మీ ఆలోచనా విధానాన్ని మార్చేసి మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. మీ ప్రయాణం మీది, మీ ఆలోచన మీది.
దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. మౌనం అనేది బలహీనత కాదు, అది అత్యంత శక్తివంతమైన రక్షణ కవచం. మీ గురించి అందరికీ అన్నీ తెలిసిపోతే మీలో ఉండే ఒక మిస్టరీ మాయమవుతుంది. ప్రజలు మిమ్మల్ని సులభంగా అంచనా వేస్తారు. ఎప్పుడైతే మిమ్మల్ని అంచనా వేయలేరో అప్పుడే వారికి మీమీద ఒక రకమైన భయం మరియు గౌరవం ఉంటాయి. ఆర్థికంగా ఎదగాలనుకునేవారు ఒక నియమం పెట్టుకోవాలి. నా సంపాదన, నా అప్పులు, నా తదుపరి లక్ష్యాలు, ఈ మూడు నా మనసులోని రహస్యగదిలో ఉండాలి అని. మీరు ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే కేవలం పనికి సంబంధించిన విషయాలు మాత్రమే చర్చించండి తప్ప మీ వ్యక్తిగత ఆర్థిక స్థితిని బయటపెట్టవద్దు. తెలివైన వారు ఎప్పుడూ వింటారు తప్ప మాట్లాడరు. ఎందుకంటే విన్నప్పుడు సమాచారం సేకరించవచ్చు, మాట్లాడినప్పుడు సమాచారం కోల్పోతాం. మీరు ఎంత ఎక్కువగా వింటే ప్రపంచంలో ఉన్న అవకాశాలు మీకు అంతగా అర్థమవుతాయి. అయితే ఈ గోప్యత అంటే అందరి నుండి విడిపోయి ఒంటరిగా ఉండటమని కాదు. మీరు మనుషులతో సంబంధాలు కలిగి ఉండాలి, మంచి కమ్యూనికేషన్ పాటించాలి, కాని అది ఒక హద్దులో ఉండాలి. మీరు మీ మిత్రులతో సరదాగా గడపవచ్చు, కాని చర్చ మీ ఆస్తుల దగ్గరకు వచ్చినప్పుడు చాలా తెలివిగా విషయాన్ని మళ్లించాలి. దేవుడి దయవల్ల అంతా బాగుంది అనే ఒక్క మాటతో ఆ చర్చను ముగించేయడం నేర్చుకోవాలి. మీరు ఎంత వినయంగా ఉంటే మీ సంపద అంత సురక్షితంగా ఉంటుంది. అహంకారం ఎప్పుడూ రహస్యాలను బయటపెట్టేలా ప్రేరేపిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారని అనిపించినప్పుడు వారికి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించి నిరూపించుకోవాలని చూడకండి. అది మూర్ఖత్వం అవుతుంది. మీ విజయం మీ పనుల్లో కనిపించాలి తప్ప మీ మాటల్లో కాదు. సంపద అనేది ఒక ఇంధనం లాంటిది. అది మీ జీవిత యంత్రాన్ని నడపాలి తప్ప ఆ ఇంధనాన్ని అందరికీ పంచిపెట్టి మీరు మధ్యలో ఆగిపోకూడదు. ఒక్కసారి మీ గతాన్ని గుర్తుచేసుకోండి. మీరు ఎంతో ఆశగా మొదలుపెట్టిన ఒక ప్రాజెక్టు గురించి అందరికీ చెప్పిన తరువాత అది విఫలమైన సందర్భముందా? లేదా మీరు ఒక కొత్త ఇల్లు కొనాలని లేదా ఒక వస్తువు కొనాలని ప్లాన్ చేసి ఆ విషయం స్నేహితులకు చెప్పగానే ఏదో ఒక అవాంతరం వచ్చి ఆ ప్లాన్ క్యాన్సిల్ అయిందా? అప్పుడు మీరు ఎంత బాధపడ్డారో ఒకసారి ఆలోచించండి. ఆ సమయంలో కలిగే ఆవేదన వర్ణనాతీతం. ఎందుకు ఇలా జరిగింది అని మనం విధిని తిట్టుకుంటాం. కాని అసలైన కారణం మన అతివాగుడు. మన నోటి నుండి వచ్చిన ఆ మాటే ఒక శాపంలా మారి మన పనిని అడ్డుకుంది. ఇతరుల దిష్టి లేదా అసూయ అనేది కేవలం మూఢనమ్మకం కాదు, అది ఒక రకమైన నెగటివ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని మీ జీవితంలోకి ఆహ్వానించింది మీరే. మీరు ఎంత గుట్టుగా ఉంటే మీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతే మీకు కొత్త ఆలోచనలను ఇస్తుంది. ఆ ఆలోచనలే మిమ్మల్ని ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. చివరగా ఒక్కటి గుర్తుంచుకోండి. సంపదను సంపాదించడం ఒక నైపుణ్యమైతే దాన్ని నిలబెట్టుకోవడం ఒక గొప్ప కళ. ఆ కళలో మొట్టమొదటి పాఠం గోప్యత. మీ ప్రణాళికలను దాచుకోండి, నిశ్శబ్దంగా కష్టపడండి. మీ ఎదుగుదల ఈ ప్రపంచానికి ఒక ఆశ్చర్యంలా ఉండాలి. ఎప్పుడైతే మీరు ఫలితాన్ని సాధిస్తారో అప్పుడు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రపంచమే మీ గురించి మాట్లాడుకుంటుంది. చాణక్యుడు చెప్పిన ఈ సత్యాలు నేటి డిజిటల్ యుగానికి కూడా ఖచ్చితంగా వర్తిస్తాయి. సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని పోస్టు చేసే ఈ రోజుల్లో మీ గోప్యతను కాపాడుకోవడం అనేది ఒక పెద్ద సవాలు. కాని ఆ సవాలును గెలిచినవారే నిజమైన విజేతలవుతారు. మీ శక్తిని మాటల ద్వారా వృధా చేయకండి, ఆ శక్తిని మీ లక్ష్యం కోసం వాడండి. ఈ క్షణం నుండి ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. నా ఆర్థిక స్థితి మరియు నా భవిష్యత్తు ప్రణాళికలు నా అంతరాత్మకు మాత్రమే తెలుస్తాయి అని. ఈ చిన్న మార్పు మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో మీరే గమనిస్తారు. నిశ్శబ్దంగా మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి. మీ విజయం ఈ ప్రపంచానికి వినిపించేలా ఉండు. మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. వివేకంతో ముందడుగు వేయండి. మీ రహస్యాలే మీ విజయానికి పునాదులు. ధన్యవాదాలు. అంతా శుభమే జరుగుతుంది.